నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా పేరు శరత్ కుమార్. నేను ఈరోజు నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు గురించి మీ ముందు పంచుకుంటున్నాను. అయితే ఇక్కడ మార్చర్ల సమర్పణ మందిరంలో నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు గురించి నేను చెప్తున్నాను. మాది అసలూరు కరాలపాడు, పిడుగుర బ్రాహ్మణపల్లి పక్కన కరాలపాడు. అయితే కరాలపాడులో పుట్టినవాడిని ఇక్కడికి వచ్చి నా దేవుడు చేసిన మేలు ఎలా చెప్పుకుంటున్నాను దానికి చెప్తాను. నేను మాది కరాలపాడు. అయితే బాలుడు నడవవలసినటువంటి మార్గమును వానికి నేర్పుము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు అనే మాట మనం బైబిల్లో కొంత నేర్చుకుంటున్నాం. మన సేవకులు ఎన్నోసార్లు ఆ యొక్క మాట గురించి చెప్తారు. అయితే నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా అమ్మగారు చెప్తా ఉండేది, అయ్యా కొంతసేపు బైబిల్ చదివి పెట్టాయా అని చెప్పేది. అయితే నేను ఒక పేజీ లేదా 2 పేజీలు చదివి నేను ఇంకా ఆడుకోవటానికి వెళ్ళిపోయేవాడిని. నాకు తెలియని వయసులో అట్లా నేను చేస్తూ ఉండేవాడిని. అయితే దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదేంటంటే నేను చదువుకున్నది 10వ తరగతి వరకు నేను చదువుకున్నాను. అయితే 2001లో నా 10వ తరగతి కంప్లీట్ అయింది. తర్వాత కొన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు నేను పొలం పని చేశాను. అయితే ఇప్పుడు నేను చేస్తున్నది కంప్యూటర్ రిపేర్. ఈ 10వ తరగతి చేసి నేను కంప్యూటర్ రిపేర్ చేద్దరా అనుకోవచ్చు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంను బట్టి నేను కంప్యూటర్ రిపేర్ షాప్ నడుపుతున్నాను. అయితే నేను మొదటిగా నేర్చుకున్నది గుంటూరులో నేర్చుకున్నాను కంప్యూటర్ రిపేరింగ్. నేర్చుకునేటప్పుడు మా సార్ అనేవాడు, రే నువ్వు మూటలు మోయటానికే బనికొత్తావు కానీ కంప్యూటర్ రిపేర్ చేయడానికి బనికిరావరా అనేవాడు. నాకు అనిపించేది అప్పుడు అనుకునేవాడిని, ఎస్ఐయా మా సార్ ఏమి ఇట్లా అంటాడు, నువ్వు మూటలు మోసుకోవటానికే బనికొత్తావు కానీ కంప్యూటర్ రిపేర్ చేయడానికి పనికిరావరని చెప్పేసి అంటున్నాను. ఒకరోజు ఒక చోట కూర్చొని ప్రార్థన చేసుకున్నా. అప్పుడే నేను ఫస్ట్ టైం ప్రార్థన చేసుకోవటం. ప్రార్థన అంటే ఎందుకో నాకు తెలియదు. అప్పుడే నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా మరి ఇట్లా అంటున్నా మా సారు, మరి నేను నేర్చుకోగలనా లేదా అని చెప్పేసి. తర్వాత 2 సంవత్సరాలు గుంటూరులో నేర్చుకున్నాను. అతి కష్టం మీద నేర్చుకున్నాను. నెలకి 500 రూపాయల ఖర్చుతో, అది రూమ్ రెంట్ ఫుడ్తో కలిపి 500 రూపాయల ఖర్చుతో నేను నేర్చుకున్నాను. ఆ సర్వీస్ సెంటర్లో నేర్చుకున్నాను. సర్వీస్ సెంటర్లో నేర్చుకున్నందుకు ఫీజు ఏం తీసుకోలేదు, ఫ్రీగా నేర్పించింది మా సారు శ్రీధర్ గారు. ఆ శ్రీధర్ గారే అన్నారనమాట, నువ్వు మూటలు మోయటానికే పనికొత్తా కానీ నువ్వు కంప్యూటర్ రిపేర్ చేయలేవురా, నువ్వు మరి చదువుకుంది కూడా తక్కువే కదా, ఏదో చిన్న అంటే చేయగలవు అని చెప్పేసి అన్నారు. అయితే ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం బట్టి సొంతగా ఒక షాప్ని నేను రన్ చేసుకుంటున్నాను. ఈ మార్చర్లలో సొంతగా ఒక షాప్ని నేను రన్ చేసుకుంటున్నాను. దేవుడు నాకు అట్టి జ్ఞానం ఇచ్చిండు. అయితే నేను గుంటూరులో ఉన్నప్పుడు ఇలా నెలకి 500 రూపాయల ఖర్చుతో నేను జీవనం సాగిస్తూ ఉన్నాను. దాంట్లో 250 రూపాయలు రెంట్కే పోతుంది, మిగతా 250 రూపాయలతో నెలంతా గడిపేవాడిని. ఈరోజు నేను గొప్పగా చెప్పుకోవటం కాదు కానీ దేవుడు నాకు ఇచ్చిన దాన్ని, దేవుడు నా జీవితంలో చేసిన దాన్ని నేను చెప్పుకుంటున్నాను. ఈరోజు రోజుకి 1000 రూపాయలు నేను ఖర్చు పెడుతున్నాను. ఆ రోజులు అప్పుడు నేను గుంటూరులో ఉండేటప్పుడు 500 రూపాయలు నెలంతా గడిపేవాడిని. కానీ దేవుడు నన్ను ఆశీర్వదించిన దాన్ని బట్టి ఈ నా ఫ్యామిలీ ఈరోజు రోజుకి 1000 రూపాయల దాకా ఖర్చు అవుతూ ఉన్నది. దేవుడు నన్ను అంతగా ఆశీర్వదించిండు. అయితే అట్లా గుంటూరులో కొన్ని రోజులు నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక కోర్సులో జాయిన్ అయ్యాను. హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తా ఉంటారు, నాకు అర్థమయ్యేది కాదు. సరే ఎట్లా అలా నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తే జాబ్ పర్పస్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఇంటర్వ్యూ అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో అడుగుతారు అనొచ్చు మీరు. అడిగినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ప్రతి ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ అయ్యేది. అట్లా ఒక కాలేజీలో జాయిన్ అయ్యాను. ఒక కాలేజీలో జాయిన్ అయ్యి కంప్యూటర్ హార్డ్వేర్ కానీ కాలేజీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యేసి
ఒక 2 సంవత్సరాలలో చేశాను. తర్వాత ఈ కోర్స్ జాయిన్ అయ్యాను, కోర్స్ చేశాను, కోర్స్ కంప్లీట్ అయింది, జాబ్ ఏమి రాలేదు. అయితే మా అక్క వాళ్ళు మాచర్లలో ఉంటారు. మా అక్క వాళ్ళ నుండి ఇప్పుడు స్వైన్ ఫ్లూ అని చెప్పేసి వచ్చింది 2007 అట్లా, 2007, 2008 టైంలో స్వైన్ ఫ్లూ అని చెప్పేసి వచ్చింది. మరి ఎందుకు నువ్వు అక్కడివి, అది కొత్త రకం ఏదో జబ్బు ఏదో వస్తుందంట, అదే పని ఏదో చేసినది ఏందో ఈ మార్చర్లను చేసుకోవచ్చు కదా అన్నది. అయితే అప్పుడు నాకు ఒక కంపెనీలో వేరే ఆఫర్ వచ్చింది. వాళ్ళు ఎంత 12,000 ఇచ్చేవాళ్ళు. అక్కడ 12,000 ఇచ్చినప్పుడు ఒక నెల చేశాను, కరెక్ట్ ఒకే ఒక నెల చేశాను. నేను ఆలోచించుకుంటే రేపటి రోజున నాకు మ్యారేజ్ అయితే ఈ 12,000తో హైదరాబాద్లో ఎట్లా ఉండాలని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. సర్లే అని చెప్పేసి ఆ కంపెనీలో కూడా మానుకొని మా అక్క చెప్పినట్టు మాచర్లు వచ్చాను. రూమ్ ఖాళీ చేసిన మొత్తం సర్దేసుకొని మాచర్లు వచ్చాను. మాచర్లు వచ్చి 70,000 రూపాయలతోటి నా బిజినెస్ స్టార్ట్ చేశాను. 70,000 రూపాయలతోటి నేను నా యొక్క షాప్ని ఎస్టాబ్లిష్ చేశాను. చేసిన తర్వాత దేవుడు ఆశీర్వదించిన దాన్ని బట్టి ఓకే బాగానే ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాను. అంతకుముందండి దేవుడు, మా అమ్మ బైబిల్ చదువుతామనేది, నేను 1 పేజీ 2 పేజీలు చదివేవాడిని. ఒకే ఒక రోజు నేను ప్రార్థన చేసుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితంలో నేను దేవుని ఎలా తెలుసుకున్నాను. మా ఇంటి వాళ్ళ మీదకి, అంటే మా అక్క వాళ్ళ మీదకి కానీ, మా అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ సాతాను శక్తులు ఎక్కువగా ఏలుబడి చేస్తూ ఉండేవి. అవి మా అక్క వంటి మీదకి వచ్చి మాట్లాడుతూ ఉండేవి. మేము ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళం. అవి మాట్లాడుతున్న ఇంకా ఏం చెప్తే అని చెప్పేసి. అది తప్పని నాకు తెలియదు, అలా మాట్లాడటం తప్పని నాకు తెలియదు. అయితే కొన్ని రోజులు అట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మాట్లాడి అది అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అయితే ఒకరోజు ఒక సాతానుగాడు విపరీతంగా వాడికి నచ్చినవి తీసుకురమ్మంటుండు. రోజు బిర్యానీ తీసుకురమ్మంటుండు, లేదంటే ఏదో ఒక బాధ పెడుతుండు. రోజు బిర్యానీ తీసుకురమ్మంటుండు, మధ్యాహ్నం తీసుకురమ్మంటుండు, రెండు బిర్యానీలు తీసుకురమ్మంటుండు, 3 బిర్యానీలు తీసుకురమ్మంటుండు. ఒకరోజు అంటే మనం తీసుకురాగలం, ప్రతిరోజు తీసుకురావాలంటే కష్టం కదా. అందుకని చెప్పేసి ఇట్లా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పటికి మా అక్క వాళ్ళు చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళినా కానీ వీళ్ళకి ఏంటా అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు. అయితే ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే ఆ సాతాన్ని, మా అక్క మీద ఏలుబడి చేసినటువంటి సాతాన్ని ఎవ్వరు ప్రమేయం లేకుండా, ఎవ్వరు పట్టుకోకుండా ఆమంతటా ఆమె ఇట్లా ఇంట్లో కొంట 3 రూములు ఉంటాయి. హాలు, ఫస్ట్ పంచ, తర్వాత హాలు, లాస్ట్లో వంటగది ఉంటుంది. ఆ వంటగదిలో కొంట ఆమంతటా ఆమె ఎవరో ఒకళ్ళు చేపట్టుకొని లాక్కుపోతున్నట్టు వెళ్ళిపోతూ ఉంది. బయటికి వెళ్ళిపోతుంటే మాకు ఆశ్చర్యం వేసింది. మేమందరూ ఇంట్లో అందరూ చూస్తున్నాం, ఏందా ఇది అని చెప్పేసానని. తర్వాత మాకు అర్థమైంది. మేము ప్రేయర్ చేసుకుంటుంటే మళ్ళీ ఒకరోజు అట్లా ప్రేయర్ చేసుకున్నాం. ఏంది ప్రభు ఇట్లా యేసయ్యా, మరి తగ్గితే మీ మందిరానికి వస్తా అని చెప్పేసి అని. ఇంట్లో బాధంగా పని చేసుకోలేను, ఇంట్లో వాళ్ళు ఎట్టున్నారు అని చెప్పేసి అట్లా ఉండేవాళ్ళం. ఇట్లా చేసుకున్నప్పుడు దేవుడిని ఆ విధంగా నేను తెలుసుకొని మందిరానికి వస్తున్నాను. మందిరానికి వచ్చినప్పుడు ఒకరోజు అయితే ఈ దేవుని దగ్గరికి వెళ్తే కష్టాలు ఉంటాయని చెప్పేసి అనేవాళ్ళు. ఆ కష్టాలలో నేను చూశాను. నా దగ్గర పర్సులో కొత్తవి నోట్లు ఏమన్నా వచ్చినాయి అంటే కనుక, 5 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు అట్లా వచ్చినాయి అంటే కనుక నేను దాచిపెట్టుకుంటూ ఉండేవాడిని. ఇట్లా దేవుని నమ్ముకొని కొన్ని నెలల నుంచి మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఒకవేళ నన్ను పరీక్షించాలనుకున్నాడేమో. ఆ రోజు కరెక్ట్గా 70 రూపాయలే నా పర్సులో ఉన్నాయి. ఒక చెక్ ఒకటి వేయడానికి వెళ్తున్నా, బ్యాంకు దగ్గరికి వెళ్తున్నా, రింగ్ రోడ్లో ఏదైనా ఎస్బీఐ దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా బ్యాంకులోకి వెళ్ళి ఆ చెక్ వేసి వచ్చిన, చెక్ టైం పట్టిదే అని చెప్పేసి అని అన్నారు. ఈ చెక్ అయితే ఎంత కొత్త డబ్బులు వస్తాయి కదా, చెక్ వేసి వద్దామని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చెక్ క్లియర్ అవ్వడానికి 3 days పట్టిద్ది అన్నారు. సరే బయటకు వచ్చేసరికి బండికి పంచర్ పడింది. ఆ ఎండాకాలం ఎండలో ఆ నెట్టుకుంటూ రింగ్ రోడ్ దాకా వెళ్ళిన తర్వాత పంచర్కి 70 రూపాయలు అన్నారు. అవన్నీ ఇచ్చేసిన. అప్పుడు అన్న దేవుని నేను, ఈ దేవుని నమ్ముకుంటే కష్టాలు అన్నారు, ఎంత కష్టాలా మరి,
దేవుడు ఇంత శిక్షిస్తాడా, మరి దేవుడు ప్రేమమేడు అంటాడు కదా అంటే, తర్వాత దేవుడు నాతో మాట్లాడింది ఒకరోజు రాత్రికాల సమయంలో, ఎఫ్రాయిమా నా కుమారుడా, నా ముద్దు బిడ్డ, లేచి ప్రార్థన చేయ అని చెప్పేసి అన్నాను. ఆయన స్వరం నేను విన్నాను. ఫస్ట్ టైం ఆయన స్వరం నేను విన్నాను. అయితే మొదటి జామున 3 గంటల సమయంలో ఆ స్వరం నాకు వినపడ్డది. లేచి ప్రేయర్ చేసుకున్నప్పుడు ఆ తర్వాత అట్లా ప్రేయర్ చేసుకుంటా ఉన్నా. అంటే ఆ టయానికి నాకు అట్లా మేలుకు వస్తుంది. ఉదయాన్నే తెల్లవారుజామున 3 గంటలకి 3:30కి ఆ టైంలో మేలుకు వస్తూ ఉన్నది. దేవుడు మాట్లాడతాడు అంటే నేను ఎలా అనుకున్నాను, ఇలా స్వరం ద్వారా మాట్లాడతాడు అని చెప్పేసి నేను అనుకోలేదు. ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు, అనేక మార్లు ఆయన వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడగలిగినటువంటి దేవుడు. ఇంకా అట్లా మందిరానికి వస్తూ ఉన్నప్పుడు నేను చూసినట్లయితే మా సేవకులు షడ్రక్ అంకుల్ గారు అర్ణమాంటి గారు అంకుల్ గారు మధ్యలో చెప్తా ఉండేవాళ్ళు, ఏమని, ప్రభా కరెంటు పోయింది, కరెంట్ని మీ చేతులకు చెప్తున్నా, మీ ఆధీనంలో తీసుకుని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఇదేంది అంకులు కరెంటు గురించి ప్రార్థన చేస్తాడు, కరెంటు పోతే కరెంట్ ఆఫీస్ వాళ్ళు కరెంట్ ఆన్ చేస్తే వచ్చింది, కానీ దేవుడు ఏం చేస్తాడని చెప్పేసి అనుకునేవాడిని. అట్లా నాకు రోజు మా ఇంట్లో ఇట్లా సాతాను శక్తుల గురించి మేము ఇబ్బంది పడతా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు చుట్టుపక్కల అందరి ఇళ్ళల్లో కరెంట్ ఉంది, మా ఇంట్లో కరెంట్ లేదు. చుట్టుపక్కల ఇటుపక్క ఇంట్లో ఉంది, అందరి ఇళ్ళలో కరెంట్ ఉంది, మా ఇంట్లో కరెంట్ లేదు. మేమేం ప్రార్థన చేసుకుంటున్నాం. చిన్నపిల్లలు ఉన్నారు, ఒక 3 months బాబు ఉన్నాడు, చిన్నపిల్లలు ఉన్నారు. అయితే ఒక కార్యం దేవుడు అక్కడ మా పట్ల జరిగిస్తున్నాడు. నా బిడ్డలు కష్టపడతా ఉన్నారని ఒక కార్యం దేవుడు మా పట్ల జరిగిస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు దాకా ఉన్న కరెంటు పోయింది. అప్పుడు దాకా ఉన్నది కరెంటు పోయింది. ఒకవేళ లూజ్ కనెక్షన్ అనుకోవచ్చు. అప్పుడు దాకా లేని లూజ్ కనెక్షన్ అప్పుడే రావాలా? లేదు. కానీ దేవుడు ఆ కార్యం మా పట్ల జరిగించిండు. ఆ కార్యం ఆయన జరిగించిన తరువాత కరెంట్ ఆటోమేటిక్ అదే వచ్చింది. అప్పుడు అనిపించింది, మీ సేవకుల్లో నుండి మీరు మాట్లాడతారు ప్రభా, సేవకుల్లో నుండి ఆయన మాట్లాడతారంటే ఏందనుకున్నాను. దేవుడు నాకు ఈ యొక్క ఉపమానం ద్వారా నాకు బయలుపరిచిన అనుకున్నా. ఇంకా నేను బలపరచబడిన అప్పటి నుంచి. అన్న శంకరన్న ఉన్నాడు. శంకరన్న ఎన్నో మార్లు చెప్తా ఉంటాడు, తమ్ముడు దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే అది దేవుని చిత్తమే. మాది ఎక్కడ నా కరాలు పాడైనప్పటికీ ఇక్కడికి వచ్చిన నన్ను ఇక్కడికి రావడానికి మా అక్కగారు రమ్మన్నారు. వచ్చిన ఈరోజు వాళ్ళు నాతో మాట్లాడలేదు. అందుకని అంటాడు, తల్లి విడిచిన, తండ్రి విడిచిన, బంధువులు విడిచిన, స్నేహితులు విడిచిన, నేను మిమ్ము విడువను ఎడబాయను అంటాడు. ఈరోజు ఈ మాచర్లలో నేను, నా భార్య, నాకు 2 పిల్లలు, మేమే. ఇంకా మేము తప్ప మాకు చుట్టాలనే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అదే ఆలోచించుకోని, ఇక్కడ మనకి ఏమైనా జరిగితే నాకు కానీ నేను సింగిల్గా ఉన్నా కాబట్టి నాకేమైనా తెలియదు. మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీకి ఏమైనా జరిగితే ఇక్కడ మనల్ని పలకరించే వాళ్ళు ఎవరు లేరని నేను ఒంటరిగా ఫీల్ అయ్యేవాడిని. సరే నేను ఒక మాచర్లకి మా అక్క రమ్మని కదా వెళ్తున్నా, అక్కడ మా అక్క వాళ్ళు ఉంటారు కదా, ఏదైనా అయితే వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరలోనే, మళ్ళీ ఎక్కడికో వెళ్తే ఇబ్బంది ఎందుకొని వాళ్ళ ఇంటి దగ్గరలోనే రేటు ఎక్కువైనా కానీ ఒక స్థలం కొనుక్కున్నాను. అయితే స్థలం కొనుక్కున్నా, ఓకే, ఇల్లు కట్టించుకున్నాను, బాగానే ఉంది. నాకు తెలిసిన ఆవిడే డబ్బులు వడ్డీకి కాకుండా 82,500 రూపాయలు ఆమెకి ఇచ్చాను. 4 సంవత్సరాలు దాటిపోయింది, 5 సంవత్సరాలు కడుతుంది. నీ డబ్బులు నీకు ఇస్తానంటుంది. నీ డబ్బులు నువ్వు నాకు లెక్క చెప్పనవసరం లేదు, నీ డబ్బులు నాకు గుర్తే, నువ్వు వడ్డీ తీసుకోవట్లేదు నాకు తెలుసు, నేను నీ బాకీ ఎట్టకట్ట తీరుతానని చెప్పేసి అంటారు. చుట్టాలే కానీ అప్పుడు అనిపించింది, ఇస్తారులే సర్లే ఏమి ఇచ్చిద్దిలే అని చెప్పేసి అనుకున్నా, బాగానే ఉంది. చివరికి నేను నీకు ఇవ్వాల్సింది 50,000 నీకు ఇంతకుముందు ఇచ్చాను కదా, ఇంక నీకు ఇవ్వాల్సింది ఇంతే కదా, అవి కూడా నీకు ఇచ్చేస్తానని చెప్పేసాను అన్నది.
ఆమె ఆ మాట చెప్పేటప్పటికి అంతకుముందు నా 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 వ్యాపారాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నా దగ్గర అంతకు ముందు రోజే నేను నాకు ఇంత రావాలని చెప్పేసి నేను ఒక ఊహ వేసుకున్నప్పుడు నాకు ఇంత రావాలి బయట నేను ఆలోచించుకున్నప్పుడు 82,000 రూపాయలు నాకు రావాల్సి ఉన్నవి. ఆమె 82,500 రూపాయలు ఎగ్గొట్టడానికి ప్లాన్ చేసింది. దేవుడు నా జీవితంలో నాకు ఇచ్చిండు. అయితే వాళ్ళు కూడా ప్రేయర్కి వెళ్ళే వాళ్ళే, నేను ప్రేయర్. దేవుడు అంటాడు, అయ్యా నువ్వు నష్టపోవటం నేను చూడలేను, వాళ్ళని శిక్షించటం నా వల్ల కాదు, అందుకని చెప్పేసి సరే ఆమె ఎగ్గొట్టినా సరే నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేసి నాకు ఒక ఆలోచన ఇచ్చిండు దేవుడు. అప్పుడు అనిపించింది ఆయన ప్రేమ ఏంటో. బా ఎంత గొప్ప దేవుడు ఉన్న ప్రభువా. దేవా, నీ బిడ్డల చుట్టూ మీ కంచె ఉంటుంది అన్నావు, నీ కంచె ఉన్నది, మీ దూతలను కాపుదలుగా ఉంచుదా ఉన్నారు మన ప్రభా. మీ బైబిల్, మీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నా దూతలను మీకు ఎప్పుడు కాపుదలుగా ఉంచుదని అంటున్నారు మన ప్రభా. అది కూడా నా జీవితంలో జరిగించింది దేవుడు. ఒక చీకటి శక్తితో బాధపడుతున్నాను, ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక సాతానుగాడు మా శక్తికి మించి, మేము మనుషులంగా ఉన్నప్పటికీ మమ్మల్ని మించి ఉన్నాడు. అయితే ప్రాణం చేసినప్పుడు వాడి చేతికి మనం గట్టిగా అయితే ఎలా పిడికిడి బిగించి అయితే కొడతామో అంతకంటే గట్టిగా కొడతాడు. మేము ప్రార్థన చేస్తున్నాం. ఒకటే అనుకున్నా, ప్రభా ఈ ప్రార్థన కంప్లీట్ అయ్యేంత వరకు, ఈ సాతాను గాడి నుంచి విడుదల పొందేంత వరకు నేను ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాను, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను, ఈ సాతాను శక్తి నుంచి మమ్మల్ని విడుదల దయచేయి అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా గట్టిగా ప్రార్థన చేస్తున్నాం. నేను, నా భార్య, మా అమ్మగారు, మేము ముగ్గురం ప్రార్థన చేస్తున్నాం. మా అక్క ఒంటి మీద సాతాను గాడు ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తున్నామో వాడు బలం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువగా మమ్మల్ని కొట్టడానికి ట్రై చేస్తుంటాం. కానీ ఆ సాతాను గడ్డ చుట్టూ మేము ఉన్నాం. మేము చుట్టూ మా అక్క మధ్యలో మా అక్క ఉంది, మా అక్క చుట్టూ మేము కూర్చొని ఉన్నాం. ఆమె చేతి నదిన వాళ్ళని కొడతా ఉంది, కానీ ఆ దెబ్బ మాకు తగలలేదు. ఫోర్స్గా మా దగ్గరకు వచ్చి ఆగిపోతుంది, కరెక్ట్గా మా దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఆ దెబ్బ అనేది మాకు తగలలేదు. ఆ సాతాను గడ్డ ఆశ్చర్యంగా చూస్తుండు, ఏంది నేను ఇంత గట్టిగా కొడుతున్నానే, ఎందుకు వీళ్ళకి ఆ దెబ్బ తగలలేదంటే ఇప్పుడు మాట్లాడుతుండు. వారు నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, నా బిడ్డల చుట్టూ నా కంచె ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు అనిపించింది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా కానీ నువ్వు క్షేమంగా ఇంటికి వస్తున్నావంటే అది దేవుని కాపుదలే. గుర్తుపెట్టుకో, నువ్వు ఒకవేళ బయటికి వెళ్ళి నా ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను పాపం చేస్తున్నానంటే దేవుడు చూస్తున్నాడు. మనకి కంచి వేసే దేవుడు మన చుట్టూ కంచి వేసి మనకి ఏ అపాయము జరగకుండా కాపాడే దేవుడు. మనం చేసే పాపములు ఆయనకు తెలియదా? తెలుసు. కానీ ఆయన మౌనంగా అంటున్నాడు, నా బిడ్డ ఇంకా నాకు లోపడతాడు, దినమెల్లా చేతులు చాపి చూస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, దినమెల్లా నీ కొరకు చేతులు చాపి నీ కొరకు చూస్తున్నానయ్యా. ఈరోజైనా నువ్వు లోబడతావేమో నాకు ఆయన చూస్తున్నా అంటాడు దేవుడు. కానీ లోబడిన వారి కోసం అలా చూస్తున్నాడు దేవుడు. అలా ఉండద్దు. లోబడతాను దేవునికి. నేను ఇంకా లోబడలేదు, నా పాపములను నేను ఒప్పుకున్నాను, కానీ నాకు రక్షణ రాలేదు, ఇంకా రక్షణ వాగ్దానం నాకు రాలేదు, ఇంకా నాలో పాపం ఉన్నది, ఇంకా నాలో ఉన్నదేమో కాదు, నాలో ఇంకా పాపం ఉన్నది. ప్రతి పాపమును నేను ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడాలి నేను. ఇలా నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని, ప్రభా మీ రక్తంలో నేను కడగబడాలయా, నేను రక్షింపబడాలయా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఇంకా నా జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేసిండు. మా నాన్నగారి విషయంలో అయితే ఇంకా అద్భుతం చేసిండు. ఈ లాక్డౌన్లోనే నోట్లో ఆయనకి, మా నాన్నగారికి 60 సంవత్సరాల పైన ఉంటాయి. నోట్లో ఇటువైపున ఒక గడ్డలో ఒక నిమ్మకాయ లాంటి నిమ్మకాయ లాంటి సైజులో గడ్డ వచ్చింది. అన్నం తినాలన్నా కానీ ఇబ్బందిగా ఉండేది. ఆ యొక్క గడ్డ అనేది పంటి కింద పడుతూ ఉండేది.
అంటే వెంకయ్య డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అయ్యా ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఆ మొక్కని కట్ చేసి పంపించడం అనేది కుదరదు, కొరియర్ సర్వీస్ లేదు కదా, అది క్యాన్సర్ గడ్డ 99% అయితే 99.9% అయితే క్యాన్సర్ గడ్డే అయింది, దానికి ఆపరేషన్ చేయించుకున్న దానికి ఏం ఉండదు, క్యాన్సర్ గడ్డ కింద ఏం ఉండదు, మందులు ఆడుకోవడం అని చెప్పేసాను అన్నాడు. మందులు ఆడుకోవటం అంటే సర్లే అని చెప్పేసి అలా ఇంటికి వెళ్ళిపోయినాం. మేము కాన్ఫరెన్స్ టీము శంకరన్న ప్రోత్సాహాన్ని బట్టి కాన్ఫరెన్స్ టీం నడిపిస్తున్నాం. శంకరన్న ఇంకా ఒక 23 మెంబర్స్ ఉంటాం కాన్ఫరెన్స్ టీంలో. అన్న శంకరన్నతో ఇలా చెప్పిన, అన్న మా నాన్నగారికి ఇట్లా ఉందన్న, మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనేమో క్యాన్సర్ గడ్డ అంటున్నారు, మరి ఈ టైంలో అక్కడ గుంటూరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి కుదరదు అని అంటే, తమ్ముడు నీకు బాధపడద్దు, నువ్వు ప్రేయర్ చేద్దాము, కాన్ఫరెన్స్ టీంలో ప్రేయర్ చేపిద్దాము, దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు అన్నాడు. అన్నట్టుగానే ఒక 2 months గడిచింది. అది చిన్న చిన్నగా తగ్గుతూ ఉంది. ఒకరోజు మా నాన్న నాతో అన్నాడు, అమ్మ ఆ గడ్డ అది ఎట తగ్గిపోయిందో, ఊడిపోయిన దానంతా అదే ఊడిపోయినది, నాకు బాగానే ఉన్నదని చెప్పేసి అన్నాడు. దేవా నీకు వందనాలు అని చెప్పేసి చెప్పాను. కాన్ఫరెన్స్ టీంలో ఒక సాక్ష్యం చెప్పాను నేను. అన్న ఇట్లా సంక్రాంతి అన్నాను, అన్న మా నాన్నగారి గురించి కాన్ఫరెన్స్ టీంలో ప్రేయర్ చేసినప్పుడు ఇట్లా 2 months అవుతుందన్న, ఇట్లా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ క్యాన్సర్ గడ్డ అన్నారు, అది అసలు లేదన్న, ఇప్పుడు తగ్గిపోయిందన్న, మొన్నటిదాకన్నా కొంచెం ఉండేది, ఇప్పుడైతే అసలు లేదన్న, అది దానంతట అది ఊడిపోయిందంట అని చెప్పేసి చెప్పినప్పుడు, దేవా నీకు వందనాలు అని చెప్పేసి చెప్పాను. ఇలా దేవుడు ఎన్నో మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు. ఇంకొకసారి జరిగింది ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్లో ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ వరుసగా వర్షాలు బాగా పడ్డప్పుడు మేము కారు పెట్టుకొని అవి పర్చేజ్ నిమిత్తం వెళ్ళినప్పుడు డ్రైవర్ అంటే, తమ్ముడు ఇట్లా సంగతి అట్లా హైదరాబాద్లో వర్షాలు అంటే కదా, మరి వెళ్దామా అంటే, అన్న ఏముందన్నా ఎమ్మటినే పోయి రావచ్చు అని చెప్పేసి అన్నాడు. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. నైట్ వచ్చేటప్పుడు 9 గంటలైంది. అక్కడనే 9 గంటలైంది. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరను. అక్కడ నుంచి ఆ డ్రైవర్కి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అన్న ఇప్పుడు ఎటు నుంచి దగ్గర ఇద్దానా అన్నాడు. దేవుడు నాకు అనిపించింది అప్పుడు, ఎట్లా వెళ్ళాలని అంటే, సరే అని చెప్పేసి రూట్ చెప్పాను, ఈ రూట్ నుంచి వెళ్దామని చెప్పేసి అన్నాను. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ రావడానికి కరెక్ట్గా అయితే మామూలు టైంలో అయితే ఒక 15 minutes పడుతుంది, 15 or 20 minutes పడుతుంది. మేము రావడానికి 2 గంటలు పట్టింది. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఎల్బీ నగర్ రింగ్ రోడ్కి రావడానికి 2 గంటల సమయం పట్టింది. 2 గంటల సమయం పట్టితే ఫుల్ ట్రాఫిక్. ఆ యొక్క నీళ్లు వర్షం యొక్క నీరు ఆ కారు పై బానెట్ మీదకి వస్తుంది, కార్ బానెట్ మీదకి పైకల్లా వస్తుంది. అట్లానే ఆ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిండు. చుట్టూ అదంతా తిరిగి చివరికి కరెంట్ కూడా లేదు. అది తెలియక నేను తీసుకెళ్తానని చెప్పేసి ఏదో ఒక లోపలకి తీసుకెళ్ళిపోయిన తర్వాత, అన్న పెట్రోల్ అయిపోయిందన్న, పెట్రోల్ అయిపోవచ్చిందన్న అని చెప్పేసాను అన్నాడు. అన్నప్పుడు దేవుడు అంటాడు, ఒక మాట జ్ఞాపకం చేస్తుంది, అయ్యా నిన్ను ఇంతకుముందు ఇక్కడికి తీసుకొచ్చింది నీకు ఈ పరిస్థితి వచ్చిద్దనే, ఈ పరిస్థితి నీకు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిద్ది అని చెప్పేసి నేను నీకు ముందుగానే, ఇంతకుముందు నేను ఉన్నాను కదా 2007లో ఉన్నప్పుడు, నేను నా జాబ్ నిమిత్తం అట్లా తిరిగేవాడిని. నాకు అప్పుడు అడ్రస్ అట్లా ఈజీగా అర్థమైపోయింది. ఎమ్మటి నేను దేవునికి ప్రార్థన చేసుకొని, ప్రభా నాకు జ్ఞానాన్ని దయచేయండి అని చెప్పేసి ప్రార్థన చేసుకొని 2 నిమిషాలు మళ్ళీ బయలుదేరినప్పుడు డైరెక్ట్గా పెట్రోల్ బంక్ దగ్గరికి తీసుకెళ్ళిన. పెట్రోల్ బంకులు అడిగితే, అన్న పలానా ఇట్లా వెళ్ళొచ్చా అని అంటే, అక్కడ కారు ఆగిపోయినది, మునిగిపోయినది, నీళ్ళల్లో అటు మించి పోలేరని అన్నాడు. ఇటు నల్గొండ హైవే మీదకుంటూ పోవటమే కానీ ఇటు వనస్థలిపురం మీదకుంటూ పోవద్దు కదా అన్నాడు. సర్లేని చెప్పేసి ఏదైతే అదని చెప్పేసి వెళ్ళినాం. అది మిర్రు కదా, వనస్థలిపురం మిర్రుగా ఉంటుంది కదా, అక్కడట్లా నీళ్ళు అట్లా ఆగిపోయినాయి, కారు అట్ట సరే వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళినాము. నేను ఉన్నది కూడా వనస్థలిపురంలోనే. అప్పుడు ఆ రోడ్డు నాకు బాగా తెలుసు కాబట్టి ఎట్లనో బయట పడేసి ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు నాకు అనిపించింది, ప్రభా
నాకు ఈ సమస్య ముందుగానే వస్తుందని చెప్పేసి ఇన్ని సంవత్సరాల క్రితమే నాకు ఈ యొక్క మార్గాన్ని తెలియజేసినటువంటి దేవుడు. నేను దేవునికి వందనాలు చెప్పాను. ఇలా ఎన్నో మా జీవితంలో ఎన్నో జరిగించాడు దేవుడు. ఇంకా ఒక అద్భుత కార్యం ఏంటంటే, ఈ ఒక్కటి అద్భుత కార్యం, మేము మా తల్లిదండ్రుల నుంచి వేరే విడిగా ఉంటున్నాం, ఒక ఇంట్లో ఉంటున్నాం అద్దెకి వచ్చి. ఆ రోజు నాకు ఒక కళ వచ్చింది. ఆ 82,000 రూపాయలు ఆమె ఎగ్గొట్టినామా, మాతో మాట్లాడలేదు, ఆ డబ్బులు మీకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి అని అన్నది. సరే అని చెప్పేసి మేమేం అనలేదు కూడా. అయిపోయిన తర్వాత ఆ రోజు మేము ఇంట్లోకి వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చిండు. ఏమనంటే, నేను హైదరాబాద్లో జాబ్ చేస్తానంట. జాబ్ చేసినప్పుడు నా పర్స్ ఎవరో కొట్టేసిండ్రు, నా ఫోన్ పోయింది, జేబులో డబ్బులు లేవు, నీ పరిస్థితి ఏంది అన్నప్పుడు దేవుడు అంటాడు, ఇవన్నీ పోయినా కానీ సరే నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేసి అంటాడు. నేను తెల్లారు లేచి మా మిస్సెస్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి తీసినప్పుడు మా బాబుది షర్ట్ ఉంది. ఆ షర్టు మేము ఒకళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్నాం. మేము కుట్టించింది మేము కొనుక్కున్నాం కదా, షర్ట్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళు ఒకటే షర్ట్ అయితే మాకు ఇచ్చిండ్రు. ఒకటే షర్ట్ ఇచ్చిండ్రు మాకు. వాళ్ళ బాబుది స్కూల్ డ్రెస్ అంట ఇచ్చిండ్రు మాకు. అయితే మార్నింగ్ లేచి చూసిన, నైట్ పూట వాషింగ్ మిషన్లో వేసింది, మార్నింగ్ లేచి ఆ బట్టలు తీసి ఆరేద్దామని చెప్పేసి చూసినప్పుడు 2 షర్ట్లు ఉన్నాయి. ఆడావిడికి వచ్చి ఇది ఒక షర్టు 2 షర్ట్లు అయినదని చెప్పేసి అన్నాను. అయితే ఆ మాట మా సేవకులకు చెప్పిన మేము, అన్న ఎట్లా సంగతి అన్న ఎట్లా అయిందన్న అంటే, తమ్ముడు నీకున్న పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను 2 ఆశీర్వదించబోతున్నాడేమో, నీది పోయింది అంతకి ఇంకా ఇంకొక రెట్టింపు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడేమో, నువ్వు ఇచ్చిన దర్శనం కూడా నాకు చెప్పావు కదా, దేవుడు నిన్ను అట్లా ఆశీర్వదించబోతున్నాడు అని చెప్పేసి అని అన్నారు. ఇట్లా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెబుతుండు, ఈ లోకంలో తల్లి విడిచిన, తండ్రి విడిచిన, బంధువులు విడిచిన, స్నేహితులు విడిచిన, నేను మిమ్ము విడువను ఎడబాయను అంటాడు దేవుడు మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. అందుకని చెప్పిన మన ప్రభు అంటే నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళని చెప్పేసి అంటూ ఉంటారు. ఒకవేళ నా యొక్క సాక్ష్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది అయితే వింటున్నారో, మన ప్రభు అని ఎందుకన్నానంటే, మనకి ఇష్టమైన వారిని ఎవరైనా మనం పలకరించినప్పుడు, ఇదిగో పలానా వాడు మా అన్న, మా తమ్ముడు, లేదా మా అన్న అని చెప్పేసి అని అంటాం. అట్లనే నాకు ఇష్టమైన నా దేవుడు మన దేవుడు అని చెప్పేసి నేను అన్నాను. మీకు ఎప్పటికి ఇష్టమవుతాడో దేవుడు తెలుసుకోలేని వారు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. మీరు ఎప్పుడు మన దేవుడు అని పిలుస్తారో అప్పుడు మీ సొంత రక్షణ దేవుని అంగీకరించండి. ఇంకా ఇవన్నీ కాదు, ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు చేసిన మా దేవుడు, ఇంకా ఎన్నో చేసిండు నా జీవితంలో, చెప్పుకోవాలని చేసిండు. వాటిని చెప్పడం కష్టమేమో అనిపిస్తుంది. నా ఈ కొన్ని మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియులరా, విన్నారు కదా శరత్ సాక్ష్యం. దేవుడు ఏ సమయానికైనా ఏ కష్టానికైనా సరిపోయిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో నీకు ఏదైనా అలాంటి ఇబ్బందులు ఉన్నాయా, దేవుడు విడిచిపెట్టాడు అని నన్ను ఏమన్నా అనుకుంటున్నావా? గమనించు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. నీ పరిస్థితిని అర్థం చేసుకొని సహాయం చేయగలిగిన దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభు, మీ నామానికి వందనాలు. శరత్ పట్ల మీకు ఉన్నటువంటి ఉన్నత ఉద్దేశాలను బట్టి కృతజ్ఞతలు దేవా. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి దేవా ఉన్నత ఉద్దేశాల్లోకి ఆ బిడ్డను మీరు తీసుకెళ్ళండి. ఇంకా ఎవరైతే అలాంటి సమస్యలో ఉన్నారో వారిని కనికరించండి, కృప చూపించండి. వారి పట్ల కూడా మీ ఉన్నత ఉద్దేశాలను నెరవేర్చండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తప్పకుండా తెలియజేయండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. మా సెల్ నెంబర్ 6362218163 9959585254. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.